ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అనే మిషన్స్ వాడి కానీ, నర్వ్స్ బ్లాక్స్ ఇచ్చి కానీ, జాయింట్లోకి ఇంజెక్షన్స్ చేసి కానీ, లేదు ఇంట్రాథికల్ పంప్స్ అని, న్యూరో అబ్లేటివ్ టెక్నిక్స్ అని, న్యూరో మాడ్యులేటివ్ టెక్నిక్స్ అని చెప్పి వాటికి రకరకాల ట్రీట్మెంట్ ఆప్షన్స్ అవైలబుల్గా ఉన్నాయి మెడికవర్లో. సో మేము పేషెంట్ని తరోగా ఎగ్జామిన్ చేసి కొన్ని డయాగ్నోస్టిక్ బ్లాక్స్ చేసి నొప్పి ఎక్కడి నుంచి వస్తుంది, దాని మెకానిజం ఏంటి, దాన్ని ఏ విధంగా ట్రీట్ చేయాలి, క్యాన్సర్ పెయిన్ అనే కాదు అన్ని రకాల నాన్ క్యాన్సర్ పెయిన్స్ అంటే బోన్ పెయిన్స్, నర్వ్ పెయిన్స్, జాయింట్ పెయిన్స్, మజిల్ పెయిన్స్ అన్నింటికి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఇవ్వగలుగుతాం. సో నొప్పి ఉంది, ఎవరిని కలవాలో తెలియకపోయినా సరే, నొప్పి ఉంది దీనికి ట్రీట్మెంట్ ఏం లేదు, ఈ నొప్పిని మేము అనుభవించాల్సిందే అనుకోకుండా నొప్పి ఉన్న వాళ్ళందరూ మెడికవర్లో మా డిపార్ట్మెంట్ ఆఫ్ పెయిన్ మెడిసిన్కి వచ్చి మేము మా చేత ఎగ్జామిన్ చేయించుకొని మేము ఇచ్చే అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ తీసుకొని పెయిన్ ఫ్రీ అవుతారని చెప్పి మా విష్. ఈ పిఆర్పి ఇంజెక్షన్ చేసుకుంటే మీ నొప్పి తగ్గిపోతుంది, ముడుక్కి ఆపరేషన్ అవసరం ఉండదు, అలా అవి కాదు. పిఆర్పి లాంటి ఇంజెక్షన్స్ ఎర్లీ గ్రేడ్ అప్పుడే స్టార్ట్ అయిన ముడుకు నొప్పికి లేదా టెన్నిస్ ఎల్బో లాంటి కండిషన్స్కి పనిచేస్తాయి. అంతేగాని పూర్తిగా అరిగిపోయిన ముడుక్కి పిఆర్పి చేసి పూర్తిగా సర్జరీ అవాయిడ్ చేయడం అనేది సైంటిఫిక్ కానే కాదు. అలాగే స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ ఎప్పుడు లాంగ్ టర్మ్ పెయిన్ రిలీఫ్ ఇవ్వవు. సో మేము చెప్పే ప్రొసీజర్స్ ఏంటంటే రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్, న్యూరో అబ్లేటివ్ ప్రొసీజర్స్, న్యూరో మాడ్యులేషన్, ఆ టెక్నిక్స్ లాంగ్ టర్మ్ పెయిన్ రిలీఫ్ ఇస్తాయి. ఇంకోటి ఏంటంటే పెయిన్ రిలీఫ్ రావాలి అంటే ఎప్పుడు కండిషన్ బట్టేనే కాదు, డయాగ్నోస్ ఏంటి, ఏ జబ్బుకు మనం ఏ ట్రీట్మెంట్ ఇస్తున్నాం. ఇప్పుడు ఏదో మనం ఈరోజు పెయిన్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాం కనుక అన్నిటికీ మేము ట్రీట్ చేసేస్తాం, సర్జరీ అవసరం ఉండదు, అలా చెప్పడం కరెక్ట్ కాదు. కొందరు పేషెంట్ సర్జరీ అవసరం అవుతుంది, కొందరు పేషెంట్ సర్జరీ అవసరం లేకుండా ట్రీట్ చేయొచ్చు, అన్నెసరీ సర్జరీ అవాయిడ్ చేయొచ్చు, సర్జరీకి అన్ఫిట్ కాని పేషెంట్స్కి ఆల్టర్నేటివ్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ కూడా ఇవ్వచ్చు, అసలు సర్జరీకి వెళ్ళాల్సిన అవసరమే లేకుండా కూడా చేయొచ్చు. అన్ని క్యాన్సర్ పేషెంట్స్ కి సార్ క్యాన్సర్ పెయిన్ అనేది నార్మల్ పెయిన్స్ కంటే చాలా ఎక్కువ ఉంటుంది. ఈ క్యాన్సర్ పెయిన్ ట్రీట్ చేయడానికి రకరకాల మొడాలిటీస్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. న్యూరోలైటిక్ బ్లాక్స్ అని, రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అని, చిన్న చిన్న ఇంజెక్షన్స్ అని, వాటితో పాటు మందులు మా దగ్గర అంటే అన్ని హాస్పిటల్స్లో ఆ మందులు ఉండవు, లైసెన్స్డ్ హాస్పిటల్స్లో కొన్ని మందులు ఉంటాయి. అలాంటి నార్కోటిక్ మందులు వాడి కానీ నొప్పిని తగ్గించవచ్చు. ఎన్ని టెస్టుల ద్వారా క్యాన్సర్ గుర్తిస్తారు సార్? పూర్తి నివారణ అనేది ఉందా లేదా? ఎంత ఎర్లీగా డయాగ్నోస్ అయిన దాన్ని బట్టి పూర్తి నివారణ ఉందా లేదా అని డిపెండ్ అయి ఉంటుంది. బాగా అడ్వాన్స్ స్టేజ్ 4 అనుకోండి, మనం ఓన్లీ ప్యాలియేటివ్ కేరే వాళ్ళకి ఇవ్వగలుగుతాం. అంటే వాళ్ళకి నొప్పి లేకుండా సాధ్యమైనంత వరకు హై క్వాలిటీ లైఫ్ లీడ్ చేస్తూ ఎంతకాలం మనం పొడిగించగలుగుతామని చూస్తాం. అదే ఎర్లీగా డయాగ్నోస్ అయింది అనుకోండి, పూర్తిగా నయమయ్యే అవకాశం చాలా ఎక్కువ. క్యాన్సర్ గుర్తించే అవకాశం ఎలాగా? గుర్తించే అవకాశం ఇప్పుడు రకరకాల అంటే తగ్గని నొప్పి, అంటే తగ్గని పుండు, ఎక్కడి నుంచైనా తగ్గని విరోచనాలు, ఆకలి తగ్గడం, బరువు తగ్గడం, మన శరీరంలో వేరే రంధ్రాల నుంచి బ్లీడింగ్ అవ్వడం, ఇలా ఏదైనా జబ్బు లక్షణం 4 వారాల కంటే ఎక్కువ ఉందనుకోండి, అది వెంటనే క్యాన్సర్ తప్పకుండా రూల్ అవుట్ చేసుకోవాలి అనే స్పృహ పేషెంట్కి కూడా ఉండాలి. వెంటనే డాక్టర్ని సంప్రదిస్తే చేయవలసిన ఇన్వెస్టిగేషన్స్, స్కాన్స్, బ్లడ్ టెస్ట్, ఇమేజింగ్ చేసి డయాగ్నోస్ చేసి ఎర్లీగా ట్రీట్ చేయాలి.